మనకి ఎగ్ బజ్జీ చేయవా? ఏంటి డాడీ? ఎగ్ బజ్జీ. ఎగ్ బజ్జీ ఇప్పుడు ఎందుకు ఎగ్ బజ్జీ? నాకు తినాలని ఉంది. ఒకరోజు చేసిన చూడు, నాకు చాలా నచ్చింది. చేస్తావా ప్లీజ్? ఓకే చేస్తా డాడీ. పిల్లలు అంత ప్రేమగా అడగడం మనం చేసి పెట్టకుండా ఉండడం అనేది ఉండదు. అంత ప్రేమగా అడిగినప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే కదా. నేను కూడా అలానే తొందర కిచెన్లోకి వచ్చి ఉన్న 3 కోడిగుడ్లు తొందరగా ఉడకబెట్టేసుకొని ఇంట్లో ఉన్న ఇంత శనగపిండి, ఇంత కారం, ఉప్పు, సోలపొడి అన్నీ కొంచెం మసాలా అల్లం ఇట్లా అంతా వేసుకొని కలుపుకున్నాను. ఉడికిన కోడిగుడ్లను చిన్న చిన్న ముక్కలు చేసి పక్కనే పెట్టుకొని ఆయిల్ పెట్టాను. ఆ ఎగ్ బజ్జీలు కూడా నాకు ఒక బహుమతి ఇచ్చాయి ఫైనల్గా. రిజల్ట్ నేను ఎంత తొందరపడినా ఎగ్ బజ్జీ కూడా అంత తొందరపడింది. నా పిల్లల కోసం ప్రేమగా వాళ్ళ కడుపు నిండడానికి నేను ఎంత తొందరగా చేశానో ఆ ఎగ్ బజ్జీలు కూడా అంత తొందరగా ఉబ్బుకుంటూ నూనె చిల్లి నాకు ఒక రిజల్ట్ ఇచ్చింది లాస్ట్కు. ఏం చేయిస్తాం చెప్పండి, అప్పుడు ఆఫ్ చేయలేను కదా. పిల్లలు తినాలనే ఇంటెన్షన్లో నేను అసలు అది పట్టించుకోలేదు. తొందర చేసి పిల్లలకి ఇచ్చాను. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి సంతోషంగా తిన్నారు. అప్పటికే నాకు కడుపు నిండిపోయినట్టు అయిపోయింది. కానీ ఈవినింగ్ వరకు కొంచెం బొబ్బలు వచ్చినాయి, మంట మండింది, ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉంది కదా. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే లైక్ ఇవ్వండి. లాస్ట్కి ఒక పిక్ యాడ్ చేశాను చూడండి.